आइए come on come on come on come on చూడు కన్న పిల్లలు చూపిస్తాను తీసుకొచ్చి కంప్యూటర్ చూపిస్తున్నాడే బాబు. బ్రూస్లీ those are all golden days. అప్పట్లో ఇలా క్లాప్ చేస్తే క్యూలో నిలబడేవారు. నౌ దిస్ ఇస్ హైటెక్ సిటీ. అందుకని అమెరికా నుంచి ఆఫ్రికా వరకు హోల్ మొత్తం చిన్న పెట్లో ప్యాక్ చేశాం. All colors, all youngsters. Okay. Are Butch Bob? Yes. This is Mr. Bruce Lee. Oh, nice to meet you. Jumberganj. Oh, please take your seat. Thank you. వీడికి మంచి ఫారెన్ పెట్టలు ఏర్పాటు చేయి. Okay. ఓకే Sure. Bruce Lee, కనెక్టింగ్ నాది, అరేంజ్మెంట్ వాడిది. ఓకే బ్యాలెన్స్. ఈడొకడు హలో పెడతాడు. హలో ఎస్ ఎందుకే కంగారు? డోంట్ వరీ ఐఎమ్ హియర్. యా 6 o'clock సెంటర్ వచ్చే చూడు. నువ్వే సిగ్గుపడ. ఐఎమ్ ఎల్రా బాబు. ఓకే హలో. Come on, my dear Bruce Lee. See the photos. ప్రపంచంలో ఉన్నటువంటి సుందరాంగులందరూ ఈ బులిపెట్టులో ఉన్నారు. You believe or not, ఈ గర్ల్స్ అందరూ మన చాటింగ్ వచ్చారు. షీ ఇస్ ఫ్రమ్ జమైకా. ఈ రష్యా అమ్మాయి ఈ అమ్మాయి తీసుకుంటే ఈ అమ్మాయి ఫ్రీ. యా ఈ సిరినవ్వుల చిన్నారి శ్రీలంక. ఓకే షీస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. షీస్ ఫ్రమ్ అమెరికా. ఓకే షీస్ ఫ్రమ్ ఉగాండా. షీస్ ఫ్రమ్ జపాన్. షీస్ ఫ్రమ్ చైనా. వీళ్ళల్లో మీకు ఎవరు నచ్చారు చెప్పండి? ఇన్ని దేశాల అమ్మాయిలు చూపించి ఏ అమ్మాయి కావాలంటే ఏం చెప్తాను. ఒక దేశం అమ్మాయి కోరుకుంటే పక్క దేశం ఫీల్ అవుతారు కాబట్టి మన దేశానికి దగ్గరున్న దేశం ఏది? ఆ చైనా కాబట్టి చైనా అమ్మాయి ఫిక్స్ చేసి దిస్ వన్. దిస్ వన్. What a great name, Bruce Lee. Wait 1 minute, okay? Take one. China from Chakamasha, Masisa, Flight Assam, Mokile, Hotel, Pole. ఏంటి దర్శనం చూడండి. 1 second. Oh, take this. ఏంటిది టోకెన్ నెంబరా? రూమ్ ఎక్కడ? No. This is your bill. బిల్లా? Yeah. అప్పుడు ఏం చేయలేదు. బిల్ ఏంటండి? మీరు కోరుకుంది చైనా అమ్మాయిని. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి రావాలి కదా. రావాలంటే ఫ్లైట్ ఛార్జీలు కావాలి కదా. మొదటిది అది. ఇక్కడికి వచ్చాక మామూలు హోటల్ ఉంచలేం కదా. మినిమం 10 స్టార్ హోటల్ ఉంచాలి కదా. రెండోది అదన్నమాట. అమ్మాయి కష్టపడి పనిచేసినందుకు గాను అంతో ఇంతో పుచ్చుకుంటుంది కదా. మూడోది అదే. ఇకపోతే పని అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి చైనా వెళ్ళాలి కదా. వాళ్ళ అమ్మ నాన్న అక్కడ అమ్మాయి కోసం ఎదురు చూస్తుంటారు కదా. నాలుగోది అది రానా. ఇకపోతే లాస్ట్ వన్ మై సర్వీస్ చార్జ్. మీరు కరెన్సీ ఇస్తే వాళ్ళు కష్టపడతారు. క్యాషా కార్డా? బాగుంది. కొంచెం వెనక్కి కూర్చోండి. షూర్ గర్ల్స్. ఈ బిజినెస్ పేరు ఏంటి? సాఫ్ట్వేర్ సర్ప్రైజ్. సాఫ్ట్వేర్ సర్ప్రైజ్. యా బాగుందండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇంకొకసారి సాఫ్ట్వేర్ అని చెప్పి ఇలాంటి బిజినెస్ పెట్టి సిటీలో కట్టించావు ఒరే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా. ఒరే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బండిగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. ఆ బండిగాడు వచ్చిండనా? ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. అన్నా ఆడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ అప్పకి సైడ్ వేస్తున్నాడనా? కాళ్ళు అనుకున్నాయా చూడు. వాడి కాళ్ళు ఎందుకు కొనుకుతాయన్నా? నేను చూడముందు అన్న కాళ్ళరా గజ గజ వణుకుతున్నాయన్నా. నువ్వు చూడకుంటే ఎట్లా చెప్తున్నావా? ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్ లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్ లో ఉన్న పులిపులేరా డొంగ్రే. అన్నా అన్నా, అది వీడ్డేలా కాదు, ఎస్వి రంగారావుది. చెప్పు చెప్పు
చెప్పా ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా, చెప్పు చెప్పు. అయ్య బాబోయ్, ఆ లాఠీ చార్జికి మాకు ఏ సంబంధం లేదండి. మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. అంతనే మిమ్మల్ని వెనక తిరిగి బాగుంటే మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారండి. సారు అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, దగ్గరికి వెళ్ళకండి సార్, పెళ్లి కావాల్సిన వాళ్ళు అయిపోతారు. షడప్. కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్, చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కోత ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోతి నుంచి నా రెండో చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్, 150 రూపాయలు. రేట్ అయితే మంచిగా చెప్పింది సారు. నిన్ననే మామిడి కొన్నా. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. సార్, ఈ చెప్పు మా ఆవిడకి కరెక్ట్ గా సరిపోద్దండి. ఏ కోటగిరి, ఆ చెప్పులా ఇవ్వు. అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గాడు, వేలంపాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు నువ్వు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది. ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చీర కొంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్ట్ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారిలో వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. నోర్మయ్యా, విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జేబురుమాలో తువ్వాలో ఇద్దాం. ఓ జేబు రూపాయలను గోచుగుట్టుకి లాభం లేదండి. ఇది ఒక మరచి కారు ఇద్దాం. చీరకు ఒక కారు, చీర కొనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చిత్రాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు రండి రండి బాబు. చెంచురాముడు, ఈ మారుతి కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3వ ర్యాంకులో ఉండేవా? ఇదిగా ఈ వ్యవహార పథకం పెట్టో 4 నెలల్లో 12వ ర్యాంకులోకి వచ్చేసాం. ఈ అదవ పథకం ఆ తిమ్మాజీగాడు ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా దా కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో. ఇప్పుడు చూడు 12 పోయింది, గో బద్దలైపోయింది. మామిడి మిగిలినందుకు సంతోషించండి. సవా లక్ష ఐడియాలు వేస్తాం. అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలెట్టేస్తాం ఏంటి? చీరల వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసు. ఎక్కడికి నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించేసి చీర వేయించేస్తాను. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినట్టు మాట్లాడబెట్టి అమ్మాజీ. మొండోడు పెద్దోడు ఆడితో ఏం మాట్లాడతామయ్యా? సరే కానీ చెంచురాముడు, గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు ఇవ్వలేదంటావు? ఖరీదైంది గనకే కారు కొనండి అమ్మా తల్లులారా. ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు గాని చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేము కొంటాం, ఆ బ్రహ్మాజీ గారు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బల్లాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే. ఎక్కడికి అవి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీ కురేసి షోరూమ్ లో కారు పక్కన వేలాడు కట్టించా. వాడి సంగతి వదిలేవయ్యా. సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దామంటా? చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్పు. మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను. అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మొత్తం మనం టాప్. తెలుగు వన్